శివనామంతోనే ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు ప్రేమగా, శివలింగాన్ని ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. ఆ శివుని కేవలం శివమంత్రముతో అంటే శివనామముతో ఆవహింపజేసి దానితోనే షోడశోపచార పూజ చేసుకోవచ్చు అని శాస్త్రంలో చెప్పబడుతున్నది. అంటే శివాయ నమః అనేటువంటి 5 అక్షరాల మంత్రంతోనే మొత్తం షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అంటే శివాయ నమః ధ్యాయామి, శివాయ నమః ఆవాహయామి అంటూ, అంటే మొత్తం 16 మంత్రములే అత్యంత సులభంగా కూడా అవుతాయి. అభిషేక సమయంలో శివ అష్టోత్తర శతనామాలతో కూడా అభిషేకించుకోవచ్చు అన్నారు. అదేవిధంగా శివ సహస్రనామములు కూడా ఆరాధనలో వినియోగింపబడుతుంటాయి. శివ సహస్రనామాలు అనేకం మనకి లభ్యమవుతూ ఉన్నాయి. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ తాను ఉపమన్యువు దగ్గర ఉపదేశంగా పొందినటువంటి శివ సహస్రనామాన్ని ధర్మరాజుకి, అర్జునుడు మొదలైన వారందరికీ ఉపదేశిస్తాడు భీష్ముని సమక్షంలోనే. అవి చాలా ప్రసిద్ధిగా మనకు తెలుస్తుంటాయి. ఇవి కాకుండా శివమహాపురాణంలో సాక్షాత్ విష్ణువే చేసినటువంటి శివసహస్రనామ స్తోత్రములు ఉన్నాయి, వాటిని వినియోగించుకోవచ్చు. ఇంకా మహాభారతంలోనే శాంతి పర్వంలో కూడా మరొక సహస్రనామ స్తోత్రం మనకు కనబడుతున్నది. ఇక స్కాంద పురాణం, బ్రహ్మోత్తర పురాణం ఇత్యాదుల్లో ఇంకా ఎన్నో శివసహస్రనామాలు లభ్యమవుతున్నాయి. మనకి ఏవి లభ్యమవుతున్నాయి వాటితో ఆరాధన చేసుకోవచ్చు. శివుడు ప్రధానంగా అష్టమూర్తి కనుక అష్టమూర్తి నామాలతో ఆరాధన చేయడం కూడా విశేషమే.